రా చూద్దాం రా చూద్దాం రా ఒరే చూద్దాం రా చూద్దాం రా. హలో అన్న, ప్లీజ్ అన్న, నాకు మీరు తప్పకి ఇంకెవరు హెల్ప్ చేయలేరన్నా. అన్న ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి అన్న. మా అక్కకి చాలా ఇబ్బంది అవుతుందన్న. ఇంతకు ముందు కూడా ఇలాగే అవుతుంటే మేము హాస్పిటల్లో చాలా తిరిగి మళ్ళీ లాస్ట్కి దానికి విరుగుడు కనుక్కొని అక్కడ బంధించేసామన్నా. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొద్ది రోజుల నుంచి మా అక్కకి అలాగే జరుగుతుందన్న. అన్న ప్లీజ్ అన్న, మీరు ఏదో ఒకటి చేయండి. ఒక్కసారి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూసిరండి అన్న. అన్న ప్లీజ్ అన్న, నాకు మీరు తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేరన్న. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. అక్క పడుతున్న బాధల్ని చూడలేక తమ్ముడు పెట్టిన వాయిస్ మెసేజ్ అది. ఆ వాయిస్ మెసేజ్ విన్న తర్వాత నేను ఆ తమ్ముడితో మాట్లాడాను. తన అక్కకి చాలా ప్రాబ్లం అవుతుందని, తన అక్క ఎలాగైనా తన అక్కని కాపాడనని తను ఓరమని ఏడ్చుకుంటూ నాతో మాట్లాడాడు. అసలు వాళ్ళ అక్కకి ఏం జరిగింది, అసలు ఇక్కడ ఏం తను చూడాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ఇంతవరకు నేను తీసిన అన్ని వీడియోల కంటే ఒక ఛాలెంజింగ్ వీడియో. నాకు మనలో ఒకరైనా, మన ఫ్యామిలీ మెంబర్ అయినా, మన ఆర్వీ ఫ్యామిలీ అయినా, మన సబ్స్క్రైబరు కోరడంతో నేనైతే వెళ్ళాను ఫ్రెండ్స్. సో తనకి ఏ విధంగా హెల్ప్ చేశానో, అసలు ఇక్కడ ఏముంది ఏంటి అనేది మీరు ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదే చూడు మొత్తం అంతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అండర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి థ్రిల్లింగ్ వీడియో అందించాలనేసి మేము ముందుకి మళ్ళీ వచ్చేసాను. సో ఈరోజు చాలా అంటే చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. దీని గురించి నేను మీకు అప్పుడే రివీల్ చేయను, మీరు వీడియోలు చూస్తుండండి, మీకే అసలు దీని స్టోరీ ఏంటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడ ఏముంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు కొద్దిగా షేక్ చేయదురా బాహుబలి బాబ్జీ. సో ఈరోజు ఇంతవరకు నేను ఎన్నో పలానా చోట పలానా ఉందంటే, పలానా సౌండ్స్ వస్తున్నాయంటే, ఇలా యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను. బట్ ఈరోజు అలా కాదు ఫ్రెండ్స్, ఒక డిఫరెంట్ వచ్చాను. సో ఒక దానికోసం వెతుక్కుంటూ వచ్చాను అనమాట నేను. సో అది ఏంటి, దాన్ని మనము ఏం చేస్తామనేది చూద్దాము. ఓకే, నేను చూడు, మనం వీడికి వచ్చింది ఒక వస్తువు కోసము. నేను దాని గురించి నీకు చెప్తే ముందే భయపడతావు, సరేనా? కాబట్టి నేను చెప్పడంలా జస్ట్ అంటే ఒక గాజు సీసా లాంటిది ఏదైనా విచిత్రంగా కనొచ్చిందంటే అది నాకు చెప్పవద్దు. దా ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడ పెట్టారో ఏమో తెలియదు కానీ, బట్ జస్ట్ మేము ఒక రూమ్లో పెట్టేసి వచ్చేసామన్నా అన్నారు. వాళ్ళు పెట్టి కూడా చాలా ఇయర్స్ అయిందంట. దరా నన్ను చెప్పలేదు కదా, బాబ్జీ వచ్చానని చెప్పలే, ఇంట్రొడక్షన్ చెప్పలే. ఓకే, రూమ్లో చెప్తా. మన బాహుబలి బాబ్జీ గడ ఆల్రెడీ చూసేసినారు, బాబ్జీ గడే ఉన్నాడని. మామ మాట్లాడు, మామ ఆడుకోవాలరా నేను. ఏంది మామ, కనుక్కుంటారు మామ. నీ ఏమంటారు, బాబ్జీ వచ్చాడంటే తమ్ముళ్ళనే కనపడిపోతుంది. బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక్కడ ఏందో విచిత్రమైన లొకేషన్కి తీసుకొచ్చాడు. నాకైతే ఇంకా చెప్పలేను, భయంకరంగా. పట్టుకో
ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి ఏదో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అసలు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ యాక్టివిటీ జరుగుతున్న దానికి డిఫరెంట్గా ఉంది. మరా వద్దులే, నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఈ నుంచి ఇట్టే దౌడో అంటావు. సో గైస్, చాలామంది పబ్జీని వీడియోలు తీసుకొని అంటున్నారు. సో మనోడు కొద్దిగా ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట. వంటలు వినాయక చవితి జరుగుతుంది కాబట్టి కొద్దిగా ప్రోగ్రాంలలో బిజీగా ఉన్నాడు. నా మామ పట్టలే రా. దూరు తన్నుదాన్ని అంతే కదా. బ్యాగ్ ఇంత బరువు ఏం చేద్దాం, లాస్ట్ టైం బ్యాగ్ పోయినప్పటి నుంచి బ్యాగ్ పెట్టుకొని తిరుగుతాను. లేకుంటే ఒక చోట బ్యాగ్ పెట్టేసి మనం తెచ్చాను. ఇదే నా కొంపతీసి ఆ బాటిల్. ఏ బాటిల్ రా? ఏ బాటిల్ ఉంటే ఏ లేదమ్మా, ఒకటి బాటిల్ ఉంది ఇక్కడ. అది తాగినామనుకో అమృతం. భయపడతారు, ఎందుకు ఉలిక పడతాను. బాటిల్ అనగానే వచ్చిందా తాగుతా. ఏ బాటిల్ రా? ఇది నార్మల్ బాటిల్లోనే ఉంది. హలో, ఇక్కడ ఇందాక కిటికీ కదిలిచ్చింది, అక్కడ డోర్ కదిలిచ్చింది. ఎవరది? బాటిల్ వచ్చిందా? ఏదో బాటిల్ అనేది భయం అవుతుంది. భయపడద్దు. నువ్వు నీట్గా క్యాప్చర్ చేయి, మంచి క్యాప్చర్ చేయాలి. బాబు చేసాడంటే కెమెరా నెంబర్ 1గా క్యాప్చర్ చేశాడని ఫీల్ రావాలా. కామెడీ చేశాడని ఏ రేంజ్ ఫీల్ ఉంటుందో అదే రావాలా. బాబుజీ అమ్మ పుట్ట ఉంది, జాగ్రత్త. రా చెప్తా. నీకే క్యాప్చర్ చేయరా. పట్టుకోండి. బాబ్జీ చెప్పాలి అసలు మనం వీడికి ఎందుకు వచ్చినాము. ఈడ మనం ఇన్ని రోజులు దయ్యాలు ఉన్నాయా లేవా అని కనుక్కోవడానికి వచ్చాము. ఈరోజు ఏంద్రా అంటే ఒక ప్లేస్లో ఆల్రెడీ మనుషులకు దయ్యం పట్టింటారు చూడు, వాళ్ళని ఇడిపించారు కదా, ఇడిపించి బంధించి ఒక బాటిల్లో పెడతారు కదా, ఆ బాటిల్ని వెతకడానికి వచ్చాం మనం. బాటిల్లో దయాన్ని బంధించారంటరా.
ఒక బాటిల్లో దయాన్ని బంధించి ఇక్కడ పెట్టినారంట. చూపి చూపి డోర్ ఓపెన్ ఉంది ఇందాక. ఏం బాటిల్ రా మందు? మందు ఏం బాటిల్ రా? ఏందా పెట్టారు? రా చెప్తా గైస్. యాక్చువల్ స్టోరీ ఏంట్రా అంటే రా చెప్తా. స్టోరీ ఏంట్రా అంటే మన సబ్స్క్రైబర్లు ఒకరు ఒక హెల్ప్ కోరారు. వాళ్ళకి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇట్లే దయ్యం పట్టినంటే ఆ పీడ గాలి అంటారు కదా, అట్లా పట్టినంటే దాన్ని విడిపించుకున్నారు ఎవరి దగ్గర. చెప్పేదేంట్రా యాడ చూస్తున్నారా? సో గైస్ వాళ్ళంతా అనమాట అట్లా విడిపించేసుకొని, మీకు తెలిసిందే లేదో, మీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, ఎప్పుడైతే ఒక మనిషి నుంచి బయటికి తీసిన తర్వాత ఒక గాజు దాంట్లో కానీ లేకుంటే ఏదో ఒక దాంట్లో బందీ చేసి ఒక చోట ఇలాంటి పాడుపడిన ప్రదేశాల్లో లేదంటే ఎక్కడైనా భూమిలో పాతి పెట్టడము, బాయిలలో పడేయడం ఇలాంటివి చేస్తుంటారు కదా. సో అలా పడేశారనమాట. కానీ ఆమెకు అలా పడేసిన తర్వాత కూడా వాళ్ళంతా మళ్ళీ కొన్ని రీసెంట్గా, ఇది జరిగి చాలా ఇయర్స్ అయింది, రీసెంట్ టైంలలో మళ్ళీ తనకి అదే ఎప్పుడు తను ముందులో ఎప్పుడు బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేస్తుందంట. అందుకనేసి అక్కడ మేము పడేసి వచ్చింది ఏమన్నా ఓపెన్ అయిపోయిందా లేకుంటే దాంట్లోంచి బయటికి వచ్చేసిందా అని తెలుసుకోవాలనుకుంటున్నామన్నా. కానీ మాకు పోవాలంటే అంత ధైర్యం లేదన్నా అని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా చాలామంది రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. సో ప్రతి చోట మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, మా ఫ్యామిలీలో ఇలా ఉంది అనేసి చాలామంది చెప్తుంటారు. కానీ నాకు కొన్ని నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, జెన్యూనా కాదని నాకు తెలియాలి కదా. అందుకే చాలా వరకు ఇగ్నోర్ చేస్తా ఫ్రెండ్స్. సో వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి నాకు అడుగుతున్నారు అనమాట. సర్లే అని ఈరోజైతే అది తెలుసుకోవాలని వచ్చాను. బట్ ఇక్కడ ఏదో అది కాకుండానే సంథింగ్ చూడండి, విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఒకసారి చూడండి ఎంత స్కేరీగా ఉందో. ఇక్కడ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనారా బాబ్జీ, అర్థమైందా ఇప్పుడు స్టోరీ? సో అది ఆ బాటిల్ కోసం మనం వెతకాల. జాగ్రత్త, భయపడద్దు, ఇంకా టెన్షన్ పడవద్దు. నీకు అందుకే చెప్పలే. సో ఫ్రెండ్స్ ఇదంతా చూడండి, చెట్లు కానీ ఇదంతా కానీ చూడండి. ఏమైందిరా? ఇది గోడ గడుచుకునిందిరా, అదేందో నల్లగా దానికిరా. ఏముంది? నల్లగా గడుచుకునిందిరా, అది ఏందో షాడోగా నచ్చిందా? ఏదో నల్లగా గడుచుకునింది. క్యాప్చర్ చేసినావా? చేసిన దాంట్లో క్లియర్గానే చేశారా? మనోడు అయితే క్లియర్గా షాడో చూశాడంట. హలో, ఎవరండి అది? ఎవరు కనెక్చారు మా వానికి? ఎవరున్నారు మీరు ఇక్కడ? మేము ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో వాళ్ళే ఉన్నారా? మీరు బాటిల్లో బందీ అయినా హలో, ఎవరది? మీరు నిజంగా
గోస్ట్ ఇది గైస్, సంథింగ్ ఏదో ఉంది, బట్ అది నిజంగా ఏమంటారు ఆ బాటిల్లో బందీగా ఉన్నదా? రే బాబ్జీ, ఓ మై గాడ్, ఏంట్రా ఇది ఎంత పెద్దది పుట్ట? క్యాప్చర్ చేయి, క్యాప్చర్ చేయి. జాగ్రత్త బాబ్జీ, ఏమైనా ఉంటాయి దాచిపెట్టినారు వాళ్ళు, ఏ రంలో పడేసినారు రా అది. రెండు కాళ్ళు పట్టుకునేరా ఏదో కాళ్ళు పట్టేసుకునిందా? లెట్ మీ ఏమంది? ఏం లేదు. చెయ్యి, ఇప్పుడే రెండు కాళ్ళు పట్టుకునేరా. హలో, ఏముంది ఆడ? ఏం లేదురా. ఏం లేదు చెయ్యి. చెయ్యి, ఏముంది? ఏం లేదు. ఏం కనిపించింది నీకు? ఏమో రసాలు రెండు కాళ్ళు పట్టుకుని లాగినట్టుంది. సరేలేరా. హలో, మీరు నిజంగా ఆ బాటిల్లో బంధించి తర్వాత విడిపించుకున్న ఆత్మనో లేకుంటే కొత్త వాళ్ళు మాకు తెలియదు. నేను కేవలం ఇక్కడ ఒక బాటిల్ కోసం వచ్చాను. నేను ఆ బాటిల్ నాకు కనొచ్చిందంటే నేను చూసి వెళ్ళిపోతాను. నేను మీకు ఎటువంటి ఇబ్బంది అయితే చేయను. ఇక్కడ ఇన్ కేస్ ఏమి అడ్డుపట్టుకున్నావు? సొక్కాయలు చూపించావా? సొక్కాయలు అయితేరా, నన్ను వదలన్నా వదలరా, నేను లాగుతా. అయ్యా ప్రభు, నా సొక్కాయ వదలరా. అది రాలే, ఉండుకొచ్చేపిండి పోరాడే. యాడికి సాగు బతుకెళ్ళ మీద వచ్చాను. నాకు నవ్వి ఎద్దురా. ఏంద్రా వదిలి వదిలి తీసి చెప్తా. సీరియస్గా ఉంటారా? మీరు ఎవరున్నారో మాకు తెలియదు. మీరు నిజంగా ఇక్కడ ఎవరో ఉన్నారు. మేము మిమ్మల్ని ఇబ్బంది చేయడానికి, మిమ్మల్ని ఏదో చేయడానికి అయితే రాలేదు. మీరు నిజంగా అక్కడ నాకు ఈయనకి అసలు సంబంధం లేదు. నేను ఏదో రమ్మంటే ఎవరైతే మాకు పంపించారో వాళ్ళు ఒక బాటిల్ కోసం పంపించారో ఆ బాటిల్ కోసమే వచ్చాము. ఇన్ కేస్ మీరు ఆ బాటిల్లో బందీ ఉండి విడిపించుకున్న ఆత్మ అయితే మేము మిమ్మల్ని ఏం చేయం. మాకు ఆ బాటిల్ ఎక్కడైతే వాళ్ళు పెట్టారో ఆ ప్లేస్కైనా పిలుచుకెళ్ళండి. ఆ బాటిల్లోకి వెళ్ళా బ్రేక్ అయిందా లేకుంటే ఏదా అనేది చూసేసుకొని మేము వీడియో తీసేసుకొని వెళ్ళిపోతాం. వాళ్ళకి చెప్తాం ఏమాట అంతే. ఆ బాటిల్లోంచి బ్రేక్ అయిన ఆత్మేనా మీరు? ఆ బాటిల్లోంచి బ్రేక్ అయ్యి తిరుగుతున్న ఆత్మ అయితే ఏదైనా యాక్టివిటీ చేయండి. శబ్దం కానీ లేకుంటే ఇందాక డోర్ కదిలిచినట్టు కానీ ఏదో ఒకటి చేయండి. కాదనుకుంటారా? నేనేం చేయాలరా? మాట్లాడు. కొత్త వాళ్ళు ఎవరో? ఎవరో స్వామి? ఎవరో కొత్త
చెయ్యి మా బంధువులు ఏమన్నా మాట్లాడకుండా బంధువులు అవుతారా? ఏమవుతుంది సమయ అడవిడినా సరేనా? సో ఫ్రెండ్స్, ఏమైందిరా? ఏంది? ఎందుకు ఎగిరేసి వచ్చాను? ఎవరున్నారా? చూడు, క్యాప్చర్ చేయి. నెటిజన్లో కనొస్తుంది కదా, క్యాప్చర్ చేయి. గైస్ ఎంత చూడండి, ఎంత భయంకరంగా ఉందో. అసలు వాళ్ళు ఇలాంటి ప్లేస్కి వచ్చి వాళ్ళైనా ఎలా పడేసారో అర్థం కావట్లే. ఏంట్రీ ఏం లేవు, ఫొటోస్ ఉన్నాయి. ఏ రూమ్లో దాచిపెట్టారా? ఇంత వాళ్ళు ఏడ దాచిపెట్టినారా? నాకే చూడ నీ రకాల నేను తిరిగేది. గైస్, వాళ్ళు ఏ రూమ్లో పెట్టారో ఏమో అర్థం కావట్లేదు. సో ఇక్కడే కానీ ఇక్కడ కనిపించడం లేదు. ఓ మై గాడ్, ఇదంతా పేకట పవర్ అయింది. ఏమైందిరా? నువ్వు ధైర్యంగా ఉండరా. నా మీద పగొట్టేస్తుంది. నువ్వు కూర్చో, వెళ్తావా? నేను రికార్డ్ చేసుకుని వస్తా. అడిగి బయటికి ఫాలో చెయ్యి. సో ఇక్కడ మీరు నాకు తెలిసి ఆ బాటిల్లో బందీ ఉన్న సోల్ అయితే లేదు, ఏదో కొత్త సోల్ అయితే ఉంది, ఏదో కొత్త ఆత్మ అయితే ఉన్నట్టుంది. సో మిమ్మల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఒక మాయాద్వీపం లాంటి బాటిల్ కావాలి. ఆ బాటిల్ ఎక్కడుందో ఆ బాటిల్ ఉండే రూమ్ కాడికి నన్ను తీసుకెళ్తారా? ఏ బాటిల్ రండి? బాటిల్ ఉన్నాయి కానీ బీరు బాటిల్ మామ. బాబ్జీ, నాకు ఎందుకు ఒక డౌట్ వస్తుందిరా. ఇప్పుడు ఫస్ట్లో మనం వెళ్ళాం కదా, ఆ వెళ్ళిన చోటే డోర్కి కంప అడ్డం పెట్టి ఉన్నారు. కుంప తీసి అదే రూమ్లోనే ఉన్నట్టుంది. స్టార్టింగ్లో కూడా యాక్టివిటీ అక్కడే కదా జరిగింది. ఆ రూమ్ ఏది అది? సో ఫ్రెండ్స్, సో గైస్, ఆ రూమ్ ఏ రూమ్ అనేది అర్థం కావట్లేదు.
డబ్బులు ఉంటే ఉన్నట్టేది ఇంకా డబ్బులు తిరుగుతానంటే ఉన్నట్టే. అసలు పని చేయట్లా. ఏమేమి వణుకుతాను? ముద్దురా చూసినావు లేడా? నువ్వు పరిగెత్తద్దురా, ఏమన్నా పడతావురా? గ్యాస్ చూసారా, క్లియర్ క్యాప్చర్ అయింది. రే ఉద్దుకోరా మడిందా అమ్మా. బాటిల్ ముందు పదం పద. ఇంత దూరం నుంచి వేస్ట్ అయింది. జరుంటే కిందకి వచ్చినాయి. అదే ఎంత ఘోరంగా వస్తున్నాయి. అరే అదొక్క రూమ్ చూసేసుకుని వెళ్ళిపోదాం. అదొక్క రూమ్ సరేనా, భయపడద్దురా. అదొక్క రూమ్ ఏ రూమ్ అనేది అర్థం కావట్లేదు. అది గైస్ నాకెందుకు అదే రూమ్ ఏమో అనిపిస్తుంది. స్టార్టింగ్లో వెళ్ళిన రూము అదే రూమ్లో కొద్దిగా క్లియర్గా చూసామంటే అర్థమయ్యే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, మారిండా అదే పదాం పరా. ఈ రూమేరా అదొక కంప. ఏరుందా ఈ రూమేరా అదొక కంప. ఏం పెట్టారు బాటిల్? బాటిల్ చూడు ఆడుంది అనేది గమని క్లియర్గా వెతికి మొత్తం అను అది ఎవడో తాగి పడేసినాడు. దానికి మంత్రించి కట్టారు ఏమన్నా? అవురా, మంత్రించి దయ్యాన్ని బంధించి పెట్టినారు ఆ బాటిల్లో. యాక్చువల్గా కుంభాసి దీంట్లో ఏమన్నా పెట్టినారా? ఏమైంది టెంకాయ, ఐ థింక్ టెంకాయ అది. పదంపరా. వాళ్ళు బాటిల్ అని చెప్పారు గైస్, వాళ్ళు బాటిల్ అని చెప్పారు, కానీ అక్కడ టెంకాయ ఏదో ఉంది. ఒరే మైక్ కింద పడిపోయిందిరా. ఏమే ఏడా? మైక్ తొక్కుతూ పట్టుకో. ఏమైంది? పోయింది ఎవరు ఇప్పుడు? ఎవరున్నారా? చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక్క రూమ్ చూసి వెళ్ళిపోతుంది. సంపేద్దురా, సింపొద్దురా నాయన. గైస్ మీరు ఎవరు పిలుచుకుని అంటారు, పిలుచుకొచ్చి నా కొడుకు ఇట్లా సతాయిస్తాడు. ఏం చావాలి నేను? దురా నాయన, నాకు బీపీ లేచిపోతుంది. వద్దులరా, నువ్వు రారా, భయపడద్దు రారా, భయపడద్దురా నాయన. ఏందిరా? వదులు ఒక్క నిమిషం వదులు చెప్తా. ఏం మాటలురా? గైస్ బాటిల్ చూడండి. ఏంద్రా ఇది? మరకతి మనీలో మాదిరి చెప్తాను. ఓకే, ఏది ఓకే? ఒక్క నిమిషం తీసుకో. దాన్ని ఈరోజు చూడు, ఇట్టుంటే ఎట్రా. ఇప్పుడు 3 సార్లు పడేసాం మైక్ను. వెళ్ళిపోదాం. బాటిల్ కోసం వచ్చిన, బాటిల్ చేసిన మెడలు పట్టుకుంటాం. సరే వద్దులపై వెళ్ళిపోదాం. నిజంగా వెళ్ళిపోదాం. వదులు వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ ఒకసారి ఓకే ఇదే రూమే, నాకు క్లారిఫికేషన్ రాలేదు. ఒకసారి ఈ కుండ చూడండి, ఆ కుండ చూడండి. ఓకే దా ఇంక వెళ్ళిపో వద్దురా. బాబ్జీ ఓపెన్ చేసి చూడమంట ఒకసారి. ఏంది చెప్పా చూసారా మరి ఊగులాడుతుంది, ఊగులాడుతుంది. ఓపెన్ చేయొద్దంటావా? కాలు పెట్టుకుంటారా ఓపెన్ చేయడానికి? ఉండరా, నాకు ఓపెన్ చేయాలనే ఉంది, కానీ ఓపెన్ చేస్తే ఒక రిస్క్ ఉంది. అదేంటంటే ఈడ వచ్చి అది ఏదన్నా చేసే కంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకొని, ఎవరికైతే అటాక్ చేసి ఉంటారో, ఎవరికైతే విడదీసి ఉంటారో అది మనం మళ్ళీ దాన్ని ఏమైనా గెలిగినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అది. సో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. రిలాక్స్. సో దాన్ని సడన్గా ఒక్కసారిగా చూసేయాలి, నాకు కూడా బాడీలో షివరింగ్ వస్తుంది. ఓకే ధైర్యంగా ఉండు, ఏం టెన్షన్ పడద్దు, ఓకేనా? మేము నిన్ను ఏం ఇబ్బంది పెట్టడానికి రాలేదు, మేము నీకు ఎటువంటి కష్టపెట్టడానికి రాలేదు, సరేనా? నువ్వు మళ్ళీ మా వెంట రావడం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దు. నువ్వు ఎవరికైతే ఇంతకుముందు తగులుకున్నావో వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టద్దు, ఓకే? వద్దంటాను నేను, ఓకే? దావచ్చి ఉండరా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఛాలెంజింగ్స్ కూడా ఓకే బ్రో, మీ డౌట్ అంతా క్లియర్ అయిపోయింది కదా, మీ కళ్ళారా చూపించేశాను. మీరు అడిగింది, మీరైతే ఎటువంటి టెన్షన్ పడద్దండి. ఆ పాపకి ఏమైనా హెల్త్ ఇష్యూ వల్ల అలా జరిగిందేమో. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు క్లియర్గా క్లారిఫికేషన్ తీసుకోండి, ఓకే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. ఏరా బాబ్జీ ఏమైనా చెప్తావా? ఏం చెప్పినా ఫ్రెండ్స్, బాయ్. అంతేనా? సబ్స్క్రైబ్ చెప్పవా, లైక్ చెప్పవా? అన్నీ చెప్పినట్టు మీరు చేయండి. ఓకే బాయ్ బాయ్. లైక్ కమాన్ పరిగి